ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ ధర్మవరం ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ తమకే టికెట్ దక్కుతుందని చాలా కాలం నుంచి వేచి చూస్తున్నారు. జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఇక్కడ అభ్యర్థిపై డైలమా నెలకొంది. జనసేన పార్టీ ధర్మవరం టికెట్ తమకే కేటాయించాలని పట్టుబట్టింది. బీజేపీ ధర్మవరం టికెట్ వరదాపురం సూర్యనారాయణకి ఇవ్వాలని కోరింది. ఇక్కడ పరిటాల శ్రీరామ్ అయితేనే వైసీపీకి పోటీ ఇవ్వగలడంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు గట్టిగా ప్రయత్నించారు. సూరికి టికెట్ ఇవ్వకూడదని పరిటాల వర్గీయులు, శ్రీరామ్కి టికెట్ ఇవ్వకూడదని సూరి వర్గీయులు రోడ్లెక్కారు. పరిటాల శ్రీరామ్ ధర్మవరం టికెట్ తమకు లేకున్నా పర్వాలేదు, వరదాపురం సూరికి మాత్రం టికెట్ ఇవ్వద్దంటూ కోరారు. దీనితో పెద్దలు కొత్త వ్యక్తి అయిన సత్యకుమార్ని రంగంలోకి దింపారు. ధర్మవరం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ పార్టీ సత్యకుమార్ని ప్రకటించింది. ఈ పరిణామాలతో ధర్మవరం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పరిటాల శ్రీరామ్ వర్గీయులు తమ పంతం నెగ్గించుకున్నామని సత్యకుమార్కు టికెట్ కేటాయించడంతో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ధర్మవరంలో నెలకొన్న తాజా పరిస్థితి గురించి లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్. సునీల్, గత కొంతకాలంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో నెలకొన్న సస్పెన్స్ అయితే చూసినట్లయితే తెలుస్తోంది. అయితే కూటమి అభ్యర్థిగా సత్యకుమార్ ని బీజేపీ అధిష్టానం అయితే నిన్న ధర్మవరం అభ్యర్థిగా డిక్లేర్ చేసింది. అయితే కొంతకాలంగా టీడీపీ అలాగే జనసేన బీజేపీ పార్టీలో తమకే ధర్మవరం టికెట్ కావాలని చెప్పి రోడ్లెక్కిన సంఘటనలు అయితే చాలానే ఉన్నాయి. అయితే దాదాపు 5 సంవత్సరాల నుంచి ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ అయితే ఖచ్చితంగా తమకే సీట్ దక్కుతుందని చెప్పి చాలా ఆశతో ఉన్నారు. అయితే ఎప్పుడైతే 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఏర్పడిందో అప్పుడు కూటమిలో భాగంగా అయితే ఈ టికెట్ ఎవరికి ఇస్తారనే పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ధర్మవరంలో జనసేన పార్టీ అయితే ఖచ్చితంగా తమకే కేటాయించాలని గత వారం రోజుల కిందట భారీ మహాధర్నాకు అయితే పిలుపునిచ్చింది. అలాగే బీజేపీ తెలుగుదేశం పార్టీలు కూడా తమ చేయాలని చెప్పి పట్టుబట్టేట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా వరదాపురం సూర్యనారాయణకి పరిటాల శ్రీరామ్ వర్గీయులకి చాలా కాలంగా అయితే ఘర్షణలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఈ టికెట్ విషయంలో. అయితే పరిటాల శ్రీరామ్ అయితే ఈ టికెట్ ఖచ్చితంగా తమకే కేటాయించాలి, వరదాపురం సూరికి అయితే కేటాయించకూడదు, వరదాపురం సూరికి కేటాయిస్తే ఖచ్చితంగా మేము చేసేది లేదంటూ అయితే పట్టుబట్టినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా సూరికి కాకుండా ఏ వ్యక్తికి ఇచ్చినా కానీ నేను ధర్మవరంలో సపోర్ట్ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వినిపించుకోవడం జరిగింది. అదే అంటే ఇక్కడ బీజేపీ వరదాపురం సూర్యనారాయణ కేటాయిస్తే ఈ అంశాలు మరో నియోజకవర్గంపై కూడా పడే అవకాశం ఉన్నట్టు గమనించిన అయితే ఉమ్మడి అధిష్టానాలు నిన్న కొత్త వ్యక్తి అయిన సత్యకుమార్కి టికెట్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచయం చేశాయి. అయితే ఈ పరిణామాలతో పరిటాల శ్రీరామ్ వర్గీయులు అయితే తమ పంతం నెగ్గిందని అయితే నిన్న సంబరాలు చేసుకోవడం కూడా జరిగింది. అయితే మరి వచ్చే కాలంలో బీజేపీ వరదాపురం సూర్యనారాయణ, జనసేన ఇప్పుడు వచ్చిన సత్యకుమార్కు చేస్తారా లేదా అనేది కొంచెం సందిగ్ధం నెలకొంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ.